ఫలించాలంటే కష్టపడందే మనం ఏం చేయలేము, ఫలించలేము. అదే రీతిగా యేసేపు ఫలించని కొమ్మగా ఉండడానికి గల కారణం ఏంటంటే తండ్రి మాటకు విధేయత చూపుతూ వచ్చాడు. ఏం చెప్తూ వచ్చాడు? విధేయత. తండ్రి మాటకు విధేయత. అయితే యేసేపు మీద తన సహోదరులు అందరూ కూడా ఏం పెట్టుకున్నారు? పగ పెట్టుకున్నారు. ఎక్కువగా పగ పెట్టుకున్నారు, మరి ఎక్కువగా పగ పెట్టుకున్నారు. అయితే యేసేపుకి తన అన్నల మీద ఏమి లేదు, పగ లేదు, దేశము లేదు, హృదయంలో అసూయ స్వార్థము లేదు. అన్నలు పగ పెట్టుకుని యేసేపును గుంటల్లో త్రోసివేసి యేసేపును అమ్మివేసినప్పటికీ యేసేపుకి ఏమి లేదు, తన సహోదరుల మీద పగ లేదు. అయితే యేసేపు ఎవరికి భయపడ్డాడంట? చూడండి, మార్చు ఆదికాండము 42వ అధ్యాయం 42వ అధ్యాయము 18వ వచనం. మూడవ దినమున యేసేపు వారిని చూసి, నేను దేవునికి భయపడు వాడను. చాలు. ఎందుకు యేసేపు ఫలించుడు కొమ్మగా ఉన్నాడంటే దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు. దేవునికి ఎవరైతే భయపడతాడో వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఫలింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక యేసేపు ఫలించడానికి కారణం ఇదే. కాబట్టి మనము కూడా ఫలించాలి, అభివృద్ధి చెందాలి అంటే మనము కూడా ఏం చేయాలి? ఎవరికి భయపడాలా? దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఫలింపజేస్తాడు. మనందరికీ ఫలించాలని ఆశ ఉంది, అందరికీ అభివృద్ధి పొందాలని ఆశ ఉంది. కానీ మనలో ఏం లేదు, దేవుని భయం అంటే లేదు. కాబట్టి ఒకటి ప్రభు బలంలోనికి వెళ్ళకపోవడము ఒకటి జ్ఞాపకం చేసుకున్నాను. నిర్గమాకాండము 19వ అధ్యాయం. మనం దేవుని భయపడి ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? చూడండి, నిర్గమాకాండము